పేదల పాలిట జీఎస్టీ 2.0 ఒక వరం లాంటిదని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఇందుకూరుపేటలో జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రజలకు, మత్స్యకారులకు జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జీఎస్టీ 2.0తో ప్రజలు, వ్యాపారస్తులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు దేశ ప్రజలకు దసరా మరియు దీపావళి కానుక లాంటిదని తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల ద్వారా దాదాపు 83 రకాల వస్తువుల ధరలు తగ్గాయన్నారు. జీఎస్టీ తగ్గడం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు 5,000 నుంచి 3,000 రూపాయల వరకు ఆదా అవుతుందని తెలిపారు. అనంతరం ఇందుకూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి రెడ్డి ల్యాబ్స్ వారు పీడియాట్రిక్, ఫిజియోథెరపీ మరియు డెంటల్ విభాగాలకు సంబంధించి 45 లక్షల విలువ చేసే మెడికల్ ఎక్విప్మెంట్ ను బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి మెడికల్ ఎక్విప్మెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలోని ప్రజలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మెడికల్ ఎక్విప్మెంట్ ను బహుకరించిన రెడ్డి ల్యాబ్ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీహరికోట జయలక్ష్మి, టీడీపీ యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రావెళ్ల వీరేంద్ర నాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి చెంచుకిషోర్ బాబు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుడి హరికుమార్ రెడ్డి, దాసరి విజయ్ కుమార్, కైలాసం శ్రీనివాసులు రెడ్డి, మత్స్యకార నాయకులు పామంజి నరసింహ, శ్రీహరికోట ప్రసాద్, మైనార్టీ నేత ఇంతియాజ్, గుండాల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇలాంటి అవకాశాన్ని ప్రజలకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కటి కూడా చిన్న వస్తువు దగ్గర నుంచి పెద్ద వస్తువు వరకు ప్రతి దాని మీద ఎన్నో రకాలుగా మనకి ఈరోజు జిఎస్టీ అనేది తగ్గింది. మామూలుగా మనము రోజువారీ వాడుకునే సరుకుల దగ్గర నుంచి ఒక సింతాల్ సోపు, ఒక మెడిమిక్స్ సోపు, ఒక కాల్గేట్ పేస్ట్, అలాగే పిల్లల పాల డబ్బాలు, అలాగే బాగలేకుండా వస్తే వాడుకునే మందులు, సో నిత్యావసర సరుకులు, వీటన్నిటి మీద కూడా మనకి ఇంత ముందు 12% ఉంటే ఈరోజు 5% వచ్చింది. ఆ 5% వల్ల ఈ 7% మనకు తగ్గినందువల్ల నెలవారీ సరుకులు మనం కొనుక్కునే దాని మీద కనీసం మనకి ఎంత కొనుక్కున్నా దాంట్లో ప్రతి కుటుంబానికి ఒక 2,000, 3,000 తక్కువ కొనుక్కునే వాళ్ళకి కూడా మిగులుతుంది అని చెప్పి నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనము ట్రాన్స్పోర్ట్ రంగానికి వస్తే ఈ లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్ట్ దాని మీద మనకి విపరీతంగా జిఎస్టీ తగ్గింది. 28% ఇంతకు ముందు ఉన్నది ఇప్పుడు 12% కొన్నైంది, 12% ఉండింది 5%కి వచ్చింది. ఇలాగా ఏదైనా ఒక మెషిన్ కొంటే, ఒక టిప్పర్ కొంటే దాని మీద ఇంచుమించు రైతులు ఏదైనా అలాగ కాంట్రాక్టర్స్ అలా కొనుక్కుంటే దాని మీద ఇంచుమించు 4.5 లక్షలు తగ్గింది. అలాగే రైతులు ట్రాక్టర్లు కొనుక్కుంటే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 70,000 తగ్గింది. అలాగే వెహికల్స్ కొనుక్కుంటే ఏదో బైక్ కానీ లేకపోతే స్కూటీ కానీ కొనుక్కుంటే వాటి మీద 10,000 దాకా తగ్గింది. అంటే 12% ఉన్న జిఎస్టీ 5%కి వచ్చింది. ఇలాగా ప్రతి రంగంలో కూడా ఈ జిఎస్టీ వల్ల ప్రజలు లాభపడుతున్నారు. ముఖ్యంగా ఈ లాజిస్టిక్స్ ఎక్కడి నుంచో మనకి ట్రాన్స్పోర్టేషన్ తీసుకొచ్చేటప్పుడు దాని మీద అన్ని స్పేర్ పార్ట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క దాని మీద జిఎస్టీ తగ్గినందువల్ల ఆటోమేటిక్గా మనం కొనుగోలు చేసే పదార్థాలు కూడా మనకి తగ్గిపోతాయి. కాబట్టి ఈ జిఎస్టీ వల్ల అటు వ్యాపారస్తులు అలాగే ఇటు కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు. ఇది మీకందరికీ తెలుసు. ఈరోజు మనం ఇవన్నీ ఒక ఎత్తైతే మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది ఈ జిఎస్టీ వల్ల. ఎందుకంటే ప్రతి ఒక్క అగ్రికల్చర్ మీరు ఏదైతే చేస్తారో దానికి మనం ఏమేమి వాడతామో ట్రాక్టర్స్ దగ్గర నుంచి పనిముట్లు అన్ని, రోటోవేటర్లు, వీటన్నిటి మీద కూడా తగ్గింది. స్పేర్ పార్ట్స్ మీద తగ్గింది. ఈరోజు ఇక్కడికి వస్తే ఆక్వా రంగంలో మీరు ఇంతకు ముందు
ఫుడ్ దగ్గర నుంచి కుక్ చేసి పంపించే దాని మీద ఇందాకే చెప్పారు, నాకు కింద చూశాను, దాని మీద ఇంతకు ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీ అయిందని చెప్పారు. అదేవిధంగా మనం ఒక ఆక్వా గుంట రెడీ చేసుకోవడానికి ఏమేమి వాడతామో కెమికల్స్ కానీ మందులు కానీ అవన్నిటి మీద కూడా ఈరోజు 12% నుంచి 5% జిఎస్టీ తగ్గడం జరిగింది. మెయిన్గా వాడే మీరందరూ రొయ్యల సాగుకు అవసరమైన డీజిల్ ఇంజన్లు, ఏరియేటర్లు, స్ప్రింక్లర్లపై 12% ఉన్న జిఎస్టీ 5% తగ్గించారు. నీటి నాణ్యతకు ఉపయోగించే అమోనియా, మినరల్స్ వంటి రసాయనాలపై ఉన్న 12% 5% తగ్గించడం జరిగింది. ఆక్వాకల్చర్కి చెందిన చాలా ఇన్పుట్స్ పై 12 ఉన్న జిఎస్టీని 5% తగ్గించి ఆక్వా రంగాన్ని ఆదుకున్నారు మన నాయకులు నరేంద్ర మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో అందిస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ జిఎస్టీని ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి, పేద ప్రజల దగ్గర నుంచి మధ్యతరగతి ప్రజల వరకు, ఇటు వ్యవసాయం చేసుకునే రైతులకి, ఆక్వా రైతులకి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సామాన్యుడికి ఇంత ఈరోజు లాభం చేకూరుస్తున్నారు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్లోనే ఈ జిఎస్టీలు తగ్గించిన దానివల్ల 8,000 కోట్లు మనకి తగ్గింది, ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి. కానీ అది ప్రజలకి ఆదాయం వచ్చినట్టు అని చెప్పి భావించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు లోకేష్ బాబు గారు, మనము ప్రజలకి మంచి చేయాలి, మనది ప్రజల ప్రభుత్వం, మనది మంచి ప్రభుత్వం, పేదల ప్రభుత్వం అని చెప్పి ఈ జిఎస్టీని మనందరికీ లోకి తీసుకొచ్చి మరోసారి మన ఎన్డీఏ ప్రభుత్వం మన అందరి ప్రభుత్వంగా, పేదలకి అండగా నిలిచే ప్రభుత్వంగా నిరూపించుకుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ, నేను అధికారులను ఒకటే కోరుతున్నాను, అన్ని రంగాల్లో ఉన్న జిఎస్టీ అధికారులు ఈ జిఎస్టీ 2.0 రిఫార్మ్స్ తగ్గినందువల్ల ఏ రంగాల్లో ఆ ప్రజలకి దానివల్ల ఏ లాభం చేకూరుస్తామో అది వాళ్ళకి అవగాహన సదస్సులు జరపాలని చెప్పి నేను నాయకుల్ని కోరుకుంటున్నాను. కూడా కొంచెం ఇప్పుడు మీరు ఎక్కడైతే ఆక్వాకల్చర్ ఎక్కువ ఉందో, ఎక్కడ ఎకరాల్లో ఎక్కువ చేస్తున్నారో అక్కడంతా ఒక క్యాంప్ లాగా పెట్టి, మీరు ఇది చేస్తే దీనివల్ల మీకు ఈ లాభం వస్తుంది అని చెప్పి వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పి ఈ 2.0 జిఎస్టీ రిఫార్మ్స్ ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన ఆక్వా రైతు సోదరులకి, అలాగే తెలుగుదేశం నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.